నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. నారాయణ విద్యా సంస్థల పరిధిలో నాణ్యమైన మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామని, తమ సంస్థలో విద్యను అభ్యసించే విద్యార్థులకు అన్ని కార్పొరేట్ హంగులలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఘనమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ నారాయణలో మాత్రం చూద్దామన్న కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కనిపించడం లేదు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన బ్రాంతులలో కొద్దో గొప్ప సౌకర్యాలు ఉన్నప్పటికీ పట్టణ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఉండే బ్రాంచ్లలో మాత్రం ఇరుకు గదుల్లోనే విద్యార్థులు మగ్గిపోవాల్సి వస్తుంది. కొత్తగా నారాయణ కళాశాలలో ఇంటర్లో చేరే విద్యార్థులకు ప్రధాన బ్రాంచులు ముందుగా చూపిస్తారు. దీంతో ఆ బ్రాంచి బాగుందని నారాయణ అడిగినంత ఫీజుల్లో అడ్వాన్సులు చెల్లించి అడ్మిషన్ తీసుకుంటారు. తరగతులు ప్రారంభమయ్యాక వారిని ప్రధాన బ్రాంచ్ నుంచి ఇతర బ్రాంచీలకు పంపిస్తారు. అదేమని అడిగితే విద్యార్థుల సంఖ్య పెరిగిందని కుంటి సాకులు చెప్తూ లో క్లాస్ భవనాల్లోనే సర్దుబాటు చేసుకోవాలని చావు కబురు చల్లగా చెప్పేస్తారు. ఇదే వ్యవహారం ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ చోటు చేసుకుంటూనే ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు ఇరుకు బ్రాంచుల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఆ దిశగా తనిఖీలు చేయకపోవడం, కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా కనీసం ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టకపోవడం చూస్తుంటే విద్యాశాఖలోని ఉన్నతాధికారులపై కూడా నారాయణ మంత్రం బలంగా పనిచేస్తుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇరుకైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న బ్రాంచ్ల పరిధిలో విద్యార్థుల సైకిల్, బైకులు పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలం కూడా ఉండదు. ఇక క్రీడా మైదానం చూద్దామన్నా ఎక్కడా కనిపించదు. విద్యాశాఖ నిబంధన ప్రకారం ప్రతి బ్రాంచ్ పరిధిలో విద్యార్థులు కూర్చునేందుకు విశాలమైన గదులు, భవనం సముదాయం, అలాగే పార్కింగ్ స్థలం, క్రీడా మైదానం తప్పనిసరిగా ఉండాలి. ఇవి కనీస నిబంధనలు. ఆ దిశగా సౌకర్యాలు ఉన్న బ్రాంచ్లకే విద్యాశాఖ అనుమతులు ఇవ్వాలి. మరి నారాయణ విషయంలో ఆ నిబంధనలు ఏమవుతున్నాయో ఏమో అని ఆ నారాయణుడికే తెలియాలి. రాష్ట్రంలోని పలు నారాయణ విద్యా సంస్థల్లో చూద్దామన్న మౌలిక సదుపాయాలు కనిపించడం లేదు. కార్పొరేట్ విద్య పేరుతో లో క్లాస్ సౌకర్యాలతో సరిపెడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్ స్థాయి హంగులు ఉన్నట్లుగా దోచుకుంటున్నారు. అదే విధంగా కార్పొరేట్ డెవలప్మెంట్ ఫండ్, సోషల్ డెవలప్మెంట్ ఫండ్, నోట్బుక్స్ విక్రయం, యూనిఫామ్స్, ట్రాన్స్పోర్ట్స్, అల్పాహార భోజన ఫీజులు, క్రీడా నిధి, స్పెషల్ టూర్ ప్యాకేజీలు, యాన్యువల్ సెలబ్రేషన్స్, పిక్నిక్ ప్రోగ్రామ్స్ ఇలా రకరకాల పేర్లతో ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు లావాదేవీలు జరుపుతున్నారు. కేవలం మౌలిక సదుపాయాలు పెద్దగా పెట్టుబడి లేని ఈ వ్యాపారం నానాటికి శృతి మించిపోతుంది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో, అధికారుల అండదండలతో ప్రైవేట్ కాలేజీలను బెదిరించి ఫ్రాంచైజ్ పేరుతో వాటినే తమ కార్పొరేట్ బ్రాంచులుగా పేర్లు మార్చేస్తున్నారు. రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, గుంటూరు, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, అనంతపురం లాంటి నగరాల్లో లెక్కకు మించి బ్రాంచీలు నెలకొల్పి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. విద్యా చట్టం ప్రకారం కార్పొరేట్ సంస్థలకు ఉండే సామాజిక బాధ్యతలను పూర్తిగా మర్చిపోయి సామాన్య కుటుంబాల్లోని విద్యార్థులు భవితవ్యం మధ్యలోనే ఆగిపోయేలా పరోక్షంగా కారకులవుతున్నారు. కేవలం ప్రధాన బ్రాంచ్లలో ఫస్ట్ క్లాస్ సౌకర్యాలను బూచిగా చూపించి విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫీజులు దోచుకొని విద్యార్థులను లో క్లాస్ బ్రాంచ్లకి పంపి అసౌకర్యాలతో వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నారాయణను విద్యా సంస్థలు అనడం కంటే కూడా అదో వ్యాపార సంస్థ అనే పేరైతే 100% నారాయణకు సరిపోతుందన్న ఆవేదన అనేక సందర్భాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి ఆవేదనకు, ఆందోళనకు మరింత బలాన్ని చేకూర్చేలా నారాయణ తమ వ్యాపార సంస్థను ప్రతి ఏటా పెంచుకుంటూ కోట్లలో వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తున్నారు. గతంలో నాణ్యమైన విద్యకు కేంద్రంగా ఉన్న నారాయణ ఇటీవల కాలంలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తుండటంతో నారాయణ భారీ వ్యాపార సంస్థగా మారిపోయిందని అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లోనూ బలంగా వినిపిస్తోంది. ఇక అడ్మిషన్లు, ఫీజులు, వస్తువుల విషయానికి వస్తే గల్లీ గల్లీ, ఊరూరా తిరుగుతూ అమాయకంగా నటిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను వలలో వేసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం, దోచుకోవడం నారాయణకు ఆనవాయితీ. ఏప్రిల్, మే నెలలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఎరవేసి అడ్మిషన్ లక్ష్యాన్ని భర్తీ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఒక్కో విషయాన్ని తెరపైకి తెచ్చి ఫీజుల కన్నా రెట్టింపు స్థాయిలో అనుబంధ కార్యక్రమాల రుసుములను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఒకవేళ కట్టకుంటే విద్యార్థులను వేధింపులకు గురి చేసి ఆత్మహత్యలే శరణం అనే దుస్థితికి దిగజారుతున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే గంటల్లో సరుకు అమ్మినట్లుగా వేలంపాట తరహాలో అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రెసిడెన్షియల్ కళాశాలలో ఒకే కోర్సును, ఒకే సీటును ఒకరికి 2 లక్షల రూపాయలకి ఇస్తే మరొకరికి రూపాయలకి ఇచ్చిన సందర్భంగా లెక్క లేకుండా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణలో చూద్దామన్న ఫీజుల విషయంలో నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు. అందిన కాడికి దోచుకోవడమే అన్న ధ్యేయంగా నారాయణ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా నారాయణ ఆదాయం పెరుగుతుందే తప్ప విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం ఎక్కడా మార్పు కనిపించడం లేదు.